ఆ కరెంట్ పోల్నే ఎత్తున్నా అంత హైట్ ఉండాల్సిందా ఎంత ఇచ్చాడో చూడండి. అక్కడ ఇల్లుని కానిచ్చి ఎంత ఇల్లున్నాయి కాబట్టి దాన్నైనా వదిలాడు, లేకపోతే అది కూడా ఎత్తుకోపోయిండేవాడు. ఒక 1000 కోట్లు ఇదంతా ఎత్తుకోపోయి హైదరాబాద్ లో పెట్టుకుంటాడు. ఇదంతా మీ డబ్బు, కోవూరు ప్రజల డబ్బు. దాన్ని తిరిగి మీ దగ్గరికి తెప్పించుకోండి. తెచ్చేదాకా వదిలిపెట్టబాకండి, తెప్పించుకోండి తిరిగి మీ దగ్గరికి. అన్యాయమా? ఇంత అన్యాయమా? ఇంకా 4 పారలు కానీ తీస్తే ఆ ఇల్లు పడిపోతుంది. ఆ ఇల్లు చూడండి ఎక్కడుందో, ఎంత పసులో ఉందో చూడండి. అవి పక్కనుండే 60 అడుగుల గుంటలు చూపించి, అమ్మా ఇందులో 2 బిడ్డలు పడి చనిపోయారు, మా ఆడవాళ్ళు బిడ్డల్ని వదిలేసి పనికి వెళ్ళాలంటే తిరిగి వచ్చే లోపల బిడ్డలు ఉంటున్నారో లేదో వాళ్ళకి తెలియట్లేదు, పశువులు దాంట్లో పడిపోతున్నాయి, మా ఇళ్ళకి పక్కనే ఉంది, ఈ సమస్య ఎలాగైనా తీర్చాలి అని చెప్పి ఆ రోజు నాకు చెప్పారు. అప్పుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఒక ఇంచుమించు 2 కిలోమీటర్ల వరకు రాళ్లు నాటి ఇక్కడ ఫెన్సింగ్ వైర్ వేయడం జరిగింది. దీనివల్ల వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే భయపడే మహిళలు ఈ రోజు బిడ్డల్ని నిర్భయంగా వదిలేసి బయటకు వెళ్ళి పనులు చేసుకోగలుగుతున్నారు. ఇది ఈ కార్యక్రమం ఈ రోజు ఈ మాదిరి ఫెన్సింగ్ వేసి ఇవ్వగలిగారు అని నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. పడవూరు మండలం ఎల్లాపాలెం పంచాయతీ రామాపురం గ్రామం మరియు ఎన్టీఆర్ కాలనీ గ్రామస్తులు అందరూ కలిసి మేడం గారిని కొన్ని సమస్యల గురించి మాట్లాడాము. ఆ సమస్యలో ఒకటైన ఇది గత ప్రభుత్వంలో ఈ పక్కన చూశారు కదా, దాదాపు 20-30 అడుగులు గుంటలు లోడేస్తున్నారు. ఈ గుంటల్లో జలాలు పోయే దారి ఉంది, చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి. ఆ ఇల్లుల్లో ఉండే పిల్లలు 1-2 పిల్లలు గుంటలు పడేవారు, ఒక అమ్మాయి కూడా చనిపోయింది. దానివల్ల మేడం గారిని మేము ఈ సంగతి జరిగింది, గుంటల పిల్లకాయలు చచ్చిపోతున్నారు, మీరు ఫెన్సింగ్ ఏదో చేయాల్సిన కాబట్టి మనం కోరాము. మేడం గారు వెంటనే స్పందించి ఫెన్సింగు మరియు గుంటలు పిల్లలు పడకుండా ఉండేదానికి అడ్డంగా దాదాపు 1 కిలోమీటర్ వరకు ఫెన్సింగ్ వేసి మా ఊరి ప్రజల్ని, అందులో ఎన్టీఆర్ కాలనీ గిరిజన వాసులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడారు. దానివల్ల గ్రామస్తులు అందరూ కలిసి మేడం గారిని సంతోషంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.